హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు నేను వీడియోలో భలేగా బంగాళదుంప ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ ఫ్రై పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సైడ్ డిష్ కింద ఇంత రుచికరమైన ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాము. ఇది చేసుకోవటానికి ఫస్ట్ ఇలాగా కళాయిలోని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన వెంటనే దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిని ఇలా మజ్జిగ చీల్చి వేసేయండి. తర్వాత ఒక ఉల్లిపాయని చూడండి, నేను పెద్ద ముక్కలుగా కట్ చేశాను, ఫైన్గా చాప్ చేయలేదన్నమాట. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు కొన్ని కరివేపాకులు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లోని చిన్నవి అంటే చాలా స్మాల్ సైజ్ అనమాట, మహా అయితే ఇంతే ఉన్నాయి బంగాళదుంపలు. ఒక 5 దుంపలు తీసుకురా అనమాట. వాటిని ఇలాగా ఈ సైజులో కట్ చేసుకోండి. చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మొత్తం ఇలా ఈ సైజులో కట్ చేసుకొని ఈ బంగాళదుంప ముక్కలు వేసేసుకోండి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని చల్లేయండి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేశారు కదా. ఇప్పుడు ఈ కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఇలా వదిలేసేయండి. 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టొద్దు, మళ్ళీ మీరు మూత పెట్టారంటే బంగాళదుంపలన్నీ కూడా ముద్దలాగా అయిపోయి మెత్తబడిపోయి పేస్ట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఫ్రై అనేది క్రిస్పీగా రాదు. ఫ్రై క్రిస్పీగా కావాలంటే ఇలాగా మూత తీసేసుకొని కలుపుతూ మనం ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం మరీ ఎక్కువ టైం తీసుకోదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రై. ఎందుకంటే ఆల్రెడీ మనం 5 మినిట్స్ సిమ్లో పెట్టాం కదా, అందుకు ఇదిగో చూడండి బంగాళదుంపని ఇలా అంటే కట్ అవుతుంది కనుక మనకి ఫ్రై తొందరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోని 1/2 టీ స్పూన్ పొడి కారం చల్లుకోవాలి. ఇలా కారం వేసేసాక దీన్ని ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు బాగా వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్లో. అంతేనండి, భలేగా బంగాళదుంప ఫ్రై తయారైపోయింది. దీన్ని చక్కగా పప్పు తోటకూరతోటి, సాంబార్ తోటి, రసంతో సైడ్ డిష్ కింద నంచుకున్నారనుకోండి అన్నంలోకి, అబ్బబ్బా నోరు ఊరిపోతుంది మీతో చెప్తుంటేనే, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అంతేకాదు, మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.